అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క చేతిలో ఉన్న ఆయుధం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సుబ్రహ్మణ్యుని చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్తాయుధము అని చెప్పబడుతున్నది. అందుకే ప్రథమో జ్ఞాన శక్తి ఆత్మ, పైగా దానికి జ్ఞానశక్తాయుధం అని పేరు. అంటే ఆ ఆయుధంలో రెండు విశేషములున్నాయి. జ్ఞానము, శక్తి రెండూ చెప్పబడుతున్నాయి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానం యొక్క శక్తి. అలా జ్ఞానశక్తి ఆయన యొక్క ఆయుధం. ఇది భావన చేసినప్పుడు ఆయన గురుస్వరూపంగా కనిపిస్తాడు. అసుర సంహారం చేసినటువంటి మహాప్రతాపమూర్తి. సేనానీనాం అహం స్కందః అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి మాట. సేనానులలో స్కందుడు అని సుబ్రహ్మణ్యునికి మరొక పేరు. చెల్లా చెదురైనటువంటి దేవసేనలన్నింటినీ సమీకరించి వారందరికీ తాను బలాన్ని ఇచ్చి నడిపించి అసుర శక్తులను సంహరించాడు. అందుకే ఎప్పుడైనా సరే కాలంలోనూ దేశంలోనూ ప్రపంచాన్ని బాధించే అసుర శక్తులు ఉన్నవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికి, కాలానికి, వ్యక్తికి కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి. దీనివల్ల బాధించే శక్తులు తొలగుతాయి. అందుకు ప్రత్యేకించి దేవతలందరూ కూడా దేవసేనాపతి ఆవిర్భావానికి తపన పడ్డారు. శివశక్త్యాత్మకంగా ఆవిర్భవించాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన ఆవిర్భావంతో దేవతలందరికీ బలం వచ్చింది. అసలు బలమే ఆయన యొక్క స్వరూపం. అందుకే సేనాని అయ్యాడు. అందుకు లోకక్షేమంకరమైన ఉత్తమ శక్తులు చెల్లాచెదరై బలం తగ్గినప్పుడు వాటన్నింటికీ బలాన్నిచ్చి నడిపించేటువంటి నాయకుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందుకు గొప్ప నాయకుడు కూడా ఈయన. అలాంటి సేనానిగా ఎవరైతే నమస్కరిస్తారో వారికి మొత్తం దేవతా సమూహం అంతా కూడా రక్షణ చేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినా నాటండి. నమస్కారము.